హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే బటర్ చికెన్. ఈరోజు బటర్ చికెన్ ట్రై చేస్తున్నాము. ఎలాగుంది ఏంటో మీరే చూసి చెప్పాలి. మా వీడియో చూసిన ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటోనో. మనం చికెన్ తీసుకున్నాం కదా, చికెన్ శుభ్రం కడిగిన తర్వాత వీటిని ఇలాగ ఘాట్ల కిందగా కట్ చేసుకుంటే మనం కలిపి యొక్క మసాలాలు అన్నీ కూడా బాగా అంటుకుంటాయనే ఉద్దేశంతో అలా కట్ చేసాం. కొంతమంది అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా కట్ చేసుకుంటే మొత్తం ఏకంగా ఉంటుంది. తర్వాత మనం వీటిని కట్ చేసిన ముక్కల్ని కూడా వీటిని ఒక గిన్నెలో వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, అలాగే చూసుకుంటే మళ్ళీ పెరుగు కూడా వేసుకుని ఇందులో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే మేము ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాము బటర్ చికెన్, ఎలా ఉంటుందా అని మీరే చెప్పాలి. చూసి టేస్ట్ ఎలాగుందో నేను చెప్తాను. తర్వాత పెరుగు ఫుల్ ఫ్యాట్ ఉన్న పెరుగు వేసుకుంటే అండి మొత్తం టేస్ట్ బాగుంటుంది. మనం వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేసాక ఇలా కలుపుకోవాలి. నీట్గాని కలిపేస్తే అందంగా బాగా ముక్కలను బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండి ముక్కలు. అవన్నీ కూడా కలుపుకొని నీట్గా గిన్నెలో వేసుకునండి. ఇటువంటి పింగాణి గిన్నెలో వేసుకుని మనం దాని మీద ఏదైనా నెయ్యిలోని కవరో లేదా ఏదైనా మూత ఉంటే మూత సెట్ అయ్యేది ఉంటే మూత పెట్టుకొని వాటిని తీసుకెళ్ళి మనం శుభ్రంగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట సేపు ఉంచితే బాగా గట్టిపడతాయి. ముక్క గట్టిపడిన తర్వాత వాటిని మనం తీసుకొచ్చి తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట ఉంచి గంట తర్వాత మళ్ళీ వీటిని ఇలాగా మొత్తం అంతా కూడా ఏంటన్నా బటర్లోనే వీటిని ఫ్రై చేయాలి. మొత్తం బటర్ తోటి యూజ్ చేయాలి, నూనె ఎక్కడా యూజ్ చేయలేదు. ఇట్లా బటర్తో వేపితే బాగా అవుతుంది. వేగిన తర్వాత వీటిని ఆ రకంగా వస్తాయి. కొంతమందికి తెల్లగా ఉంటాయి. ఇలాగైనా సరే అందులో బటర్లో కలిసిపోయి నీట్గా బాగుంటుంది. పక్కన మనం అన్నీ కూడా టమాటాలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. అవి పక్కనే ఉడుకుతున్నాయి కదా. ఇది మనం చికెన్ పట్టుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే మనం ముందుగా అవి వెజిటేబుల్ అన్నీ కూడా వేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోను. ఒక చిన్న దాకా తీసుకుని వాటిలో డాల్డా వేసి అది కరిగిన తర్వాత ఇలా నీట్గా కరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టాం కదండి వెజిటేబుల్ అన్నీ కూడా, బాదం పప్పు అన్నీ కూడా, వాటిని మనం ఇందులో ఒకటి జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి అని వేసుకొని ఇలా కలిపి ఆ తర్వాత మనం మిక్సీ పట్టింది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అందులోనూ వాటర్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. మనం ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవాలి. అలాగా మనం ముందుగానే కట్ చేసుకున్న ఫ్రై చేసినటువంటి చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అండి మొత్తం అంతానే అందులో వేసుకుంటే ఇలా కలిపితే మొత్తం కలుపుతుంది. ఆ తర్వాత మనం అరగంట సేపు ఉంచుకోవాలి. మనం అందులోనూ ఈ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత తేనె కూడా కలుపుకోవాలండి. వేసుకుంటే కొంతమంది తీపిగా కావాలంటే లైట్గా తీపిగా వస్తుంది, తేనె వేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఎవరిష్టం వాళ్ళది, వేసుకోవచ్చు లేకపోతే లేదు. బటర్ చికెన్కి ఇలాగ లైట్గా స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి. అప్పుడు తర్వాత మళ్ళీ కూడా చిన్న డాల్డా ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. కసూరి మేతి కూడా లైట్గా వేసుకోవాలండి, వేసుకుంటే బాగుంటుంది. అలా కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత
మనం ఇలాగా ఒక బౌన్లోకి తీసుకుని మనం మళ్ళీ అందులో కొంచెం డాల్డా ముక్కలు కూడా వేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మేము ట్రై చేస్తాము, ఎలా ఉందో చెప్తాము. ఇది డెకరేషన్ ఇలా చేసుకుంటే అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ డాల్డా అందులో ఇస్తాం కదండి, వేడిలో కరిగిపోతుందిలేండి. థ్యాంక్ యూ.